హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు కామేశ్వరి. నేను ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ హైదరాబాద్లోను మణికొండ ఉంది. మణికొండ నుంచి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గుడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ అనంత పద్మనాభ స్వామి గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇదిగో ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నది. 2 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఇది స్వయంభూ గుడి అండి. ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి కదా, మెయిన్ గుడి ఇది స్వయంభూ గుడి మెయిన్. తర్వాత చూసారా, అంతా రాళ్ళ మధ్యలో ఉన్నదన్నమాట వెంకటేశ్వర స్వామి. ఇగోండి శ్రీవారు వెంకటేశ్వర స్వామి వారు. చూసారా ఎలా ఉందో. ఇది స్వయంభూ గుడి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నది. అదిగోండి శ్రీవారి శేషపానం మీద పడుకున్నట్టుగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా రోడ్డు అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ అవతారాలు అన్నమాట, విష్ణుమూర్తి అవతారాలు. ఇక్కడ మత్స్య అవతారం అని, కూర్మావతారం అని ఇలా ఈ రాళ్లతో అమరిక ఏర్పడి ఉంది. ఇది పుప్పాలు కూడా పెద్ద గుట్ట మణికొండ అంటారనమాట. ఓకే, ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి కన్స్ట్రక్షన్ అవుతున్నది. అంతా కొండ మీదే. గుడి చిన్నదే కానీ ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి అన్నమాట. ఇది అనంత పద్మనాభ స్వామి గుడి. ఇది మరొకసారి చెప్తున్నాను, మణికొండ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం అన్నమాట. దూరంలోనూ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది చేప అవతారంలో కనిపిస్తుంది చూసారా. ఇది మత్స్య అవతారం అన్నమాట. ఇక్కడ దేవస్థానం కార్యాలయం. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ గుడి ఇంకా పూర్తి అవ్వలేదు, కన్స్ట్రక్షన్ అవుతున్నది. తక్కువ మంది వస్తున్నారనమాట ఇంకా. ఇదిగోండి చూశారు కదా, మత్స్య అవతారం. ఈ రాయి అంతాన ఇలా. ఇది ఏంటంటే ఎవరు కట్టింది కాదు, సహజ సిద్ధంగా ఇలాగ ఈ రాళ్లతో ఇది ఇలా ఏర్పడింది అనమాట. ఇలాగా ఈ కొండ ఇంకా పైకి ఎక్కామనుకోండి, అదంతా అవి గుడి వెనకాతలు అదంతా కొండ రాళ్లతోటి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అలాగ అన్ని అవతారాలు మీకు రాళ్లతోటి అమరికతో ఉంది. పైకి ఎక్కాలి. మరి నేను ఇంకా పైకి ఎక్కలేదనమాట. గుడి చూసుకొని దిగిపోతున్నాము. చీకటి అయిపోతున్నది. నేను మరి కొంచెం తీయలేకపోయాను. చూడండి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.